ఓకే, అది విలువైన స్థలం కాబట్టే దాని వెనుకల తెర వెనుక ఆ, కొంతమంది ఉండి అధికారులను ప్రజెంట్ అంతే ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటారు. ఇబ్బంది పెడుతున్నారు. అది ఓకే, ఈ విషయాన్ని అందరికీ తెలుసు, ఎవరు ఏం చేయలేక గమ్ముకున్నాము. ఓకే, మీరు తిరుపతి ఆ, అంటున్నారు, ఆ, చిత్తూరు జిల్లా వాళ్ళు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఆ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ జిల్లాకు సంబంధించిన వాడే. అవును, నారా లోకేష్ మీ జిల్లాకు సంబంధించిన వాడే. ఈ విషయాన్ని అవును. నారా ఉమ్. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ నారా లోకేష్ గారి దృష్టికి కానీ తీసుకెళ్లారా? అంటే ఇట్లా ప్రెస్ తరపునే తీసుకెళ్ళినాం అంతే, మీడియా ద్వారా. మీడియా ద్వారానే. ఓకే, అంటే ఈ అది తరపున మా కాదండి ఇంటర్వ్యూ ఇస్తారు. నేను ఎయిర్పోర్ట్ కూడా పోయినా నేను ఈ వయసులో. ఉమ్, మొన్న మీటింగ్ జరిగింది కదా, ఎక్కడ మనకు వీలు అవుతుందండి వాళ్ళని కలవను. ఓకే, వీలు కాల, గమ్మకు వచ్చిన. అంటే మీరు ఇప్పుడు క్లియర్ కట్ గా ఈ 3 ఎకరాల 17 సెంట్లు ఆ, 70 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఆ, స్థలం కబ్జా వెనుకల ఆ మార్పులు, ఆ అవును. రికార్డులు తారుమారు చేసి వాళ్ళ పేర్లు రాయించుకునే దాని వెనుకల అనగాన ఆ, సత్యనారాయణ గారు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, వాళ్ళ అనుచరులు వాళ్ళంతా ఉన్నారనేసి మీరు చెప్తా ఉన్నారు. అవును. మీరు మార్క్ టీవీ వేదికగా పులివర్తి ఆ, నాని గారికి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పేదండి, ఇంకా ఇంత బాధపడతాం మేమేం చెప్పేది ఇంకా ఈ కూటమి ప్రభుత్వము స్త్రీలకు వనితలకు అంతా న్యాయం చేస్తారంట. ఇదేనా న్యాయం చేసేది? ఏం చెప్పేది ఇంక నేను? మీరు ఏదన్నా అడగదలుచుకుంటే పులివర్తి నాని గారికి చెప్పండి. మీడియా తరపునే మీరు ఏమన్నా అడగాలంటే అడగండి. కలుస్తామని కలుస్తామని అనుకుంటాను. మా నాయర్ గారు అన్నారు పోయి కలుస్తాము ఒకసారి అని. ఉమ్, కలవాలని కూడా అనుకుంటున్నాము. కలిసని కూడా మనసుకు బాధగా ఉందండి, ఎట్లా పోయి కలిసేది? ఉమ్. ఇంత జరిగింది కదా, ఈ కలవాలంటే కూడా వ్యవహారంలో మాకు మనసు ఈ ఆ, వ్యవహారంలో మిమ్మల్ని ఈ అధికారులు ఆ, ఎవరైనా వేధించారా బాగా? లేదు లేదు, అది ఒకసారే నేనేమి ఇవ్వనని నేను ఇస్తాను అంటారు. ఉమ్, ఇచ్చేది లేదు, ఏమీ లేదు, ఊరికేనే జరుపుతా అన్నారు అంతే. ఎన్నిసార్లు తిరుగుతామండి కోర్టుకు? ఉమ్, అది ఒకసారి కోర్టు కూడా, అక్కడ కూడా కోర్టు ఉంది కదా, వస్తానం వస్తానం అంతే. ఇస్తే కదా కాపీ ఇవ్వరు. ఉమ్. ఆ, ఏదో మరి ఒకటన్నా పోనీ, మీరు ఇవ్వకుండా కూడా ఏదో ఒక ఆన్సర్ అన్నా మాకు ఇవ్వండి, పోనీ మేము మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గర కన్నా మేము పిటిషన్ వేసుకుంటామని కూడా మా లాయర్ గారు అడిగినారు.